కులాంతర వివాహం చేసుకున్నందుకు 5 కుటుంబాలను గత 3 ఏళ్లుగా కుల బహిష్కరణ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని బంగ్ల రాజేందర్ కూతురు 26 నవంబర్ 2021న కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయికి చెందిన 5 కుటుంబాలను మాచారెడ్డి గౌడ సంఘం కులస్తులు పెద్దలు బహిష్కరించారు. ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను తమ 5 కుటుంబాలను బహిష్కరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 5 కుటుంబాలతో ఎవరు మాట్లాడినా, వారిని మంచికి చెడుకు పిలిచినా ఆ కుటుంబానికి 50,000 రూపాయల జరిమానా విధిస్తామని కుల సంఘ పెద్దలు తీర్మానం చేసినట్లు తెలిపారు. 2021 నుండి ఇప్పటి వరకు సంఘంలో మంచి చెడులకు తమ కుటుంబ సభ్యులను పిలవటం లేదని, తమ కుటుంబ సభ్యులు మానసికంగా ఆవేదనకు గురవుతున్నామని తెలిపారు. ఈ విషయంకు సంబంధించి గత 2 సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం జరగలేదని బాధితులు తెలిపారు. తిరిగి ఈ నెల 23న మరోమారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాచారెడ్డి గౌడ సంఘం ఆస్తుల్లో తమ భాగస్వామ్యం తమకు ఇచ్చి సంఘంలో కలుపుకోవాలని బాధితులు కోరుతున్నారు. తమకు సంబంధించిన ఆస్తులపైన కూడా దాడులు చేస్తున్నారని, వారి వల్ల తమకు ప్రాణహాని సైతం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బావ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ ఊర్లోనే చేసుకుంది. మాచారెడ్డి మండల్ మాచారెడ్డి ఊర్లోనే. మనను కుల బహిష్కరణ చేసిర్రు కుల పెద్దలందరూ కలిసి. 4 ఇయర్స్ నుంచి మాకు డబ్బులు ఇవ్వడం లేదు, ఏ ఫంక్షన్లకు పిలవడం లేదు. ఎవరిని వచ్చి మాట్లాడినా కానీ 50,000 ఫైన్ అని చెప్పేసి మనల్ని చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. ఇంటికి వచ్చి మరీ తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకోసమమ్మా? కేవలం దళితం చేసుకోవాలి, కేవలం ఎస్సీ క్యాండిడేట్ అబ్బాయిని చేసుకున్నాడు అనేసి బంద్ చేసేసి ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారు. మనము 4 కుటుంబాలను చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. మళ్ళీ మా ఆస్తుల పైన కూడా కావాలనేసి ఆస్తులను ఇస్తానే మీకు సంతకాలు పెడతానే మీరు కులంలో చేర్చుకొని డబ్బులు ఇస్తామనేసి ఇబ్బంది పెడుతున్నారు. అంటే మీ ఆస్తులు ఎందుకు అడుగుతున్నారు? మా ఎల్లమ్మ మా మామయ్య ఉన్నప్పుడు ఎల్లమ్మ టెంపుల్ మా మామయ్య పేర్కొంటూనే ఉన్నది. ఆ టెంపుల్ వాళ్ళకు రాసిస్తేనే మేము ఇలా కులంలో చేర్చుకుంటాము, లేకపోతే చేర్చుకోము, మీకు బహిష్కరణ ఉంటుంది ఇప్పటికీ జీవితంలో మొత్తం అనేసి కులం మొత్తం ఒక మూటి మీద ఉండి మనను ఒక రకంగా ఇబ్బందిగా పెడుతున్నారు. అక్కడికి పోయినా కానీ మా 4 కుటుంబాల అందరు పోయినా కానీ ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు అనేసి పోండి అనేసి గలీజ్ మాటలు కూడా తిట్టినారు. ఆడవాళ్ళని చూడకుండా కూడా ఇంటికి వచ్చేసి మస్తు మంది ఆడవాళ్ళను కూడా వచ్చి తిట్టిండ్రు. మా ఆడవాళ్ళని తీసుకొచ్చి చెప్పులతో కూడా కొట్టిపిస్తాను అనేసి ఆ మాటలు కూడా మాట్లాడిండ్రు. చాలామంది మాట్లాడిండ్రు. అక్కడ రాసిచ్చిన పేపర్ డిఎస్పీ సార్ దగ్గర రాసిచ్చిర్రు, సంతకాలు పెట్టించిర్రు. పెట్టినాక ఇక్కడికి వచ్చినాక వేరే మాట మాట్లాడేసి ఘోరమైన మాటలు మాట్లాడుతారు. మేము ఎక్కడికన్నా పోవాలంటే మస్తు ఇబ్బంది ఉంది, ఏం చేసేది కూడా లేదు. వాళ్ళు మా కులంతో మాకు చాలా భయం కూడా ఉంది. చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. ఇలాంటి దుర్దశ ఎవరికి రావద్దు. మాకందరు మీరు న్యాయం చేస్తారని. అయితే మా అన్నయ్య కూతురు నవంబర్ 26, 2021లో దళిత యువకులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మమ్మల్ని ఇక్కడ మాచారెడ్డి గౌడ సంఘం పెద్దలు మరియు వీళ్ళందరూ మమ్మల్ని కుల బహిష్కరణ ప్రకటించి మాకు ఎందులో రానివ్వడం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి పిలుపులు కానీ, మాకు ఎటువంటి సంఘంలో వాటా కానీ ఎటువంటిది కానీ మాకు ఇవ్వడం లేదు. ఇట్లా దీని గురించి మేము అప్పుడు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా సంప్రదించడం జరిగింది. మళ్ళీ రీసెంట్లీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మాకు అక్కడ డిఎస్పీ గారు అక్కడ వీళ్ళని పిలిపించి అక్కడ మాట్లాడి కాంప్రమైజ్ లెటర్ రాపించడం జరిగింది. కానీ అయినా కానీ వాళ్ళు అది పట్టించుకోకుండా ఎటువంటి గౌరవలకు గురి కాకుండా మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగడము, తిట్టడము, దౌర్జన్యంగా బెదిరింపు చేయడము. అలానే కాకుండా ఇంకా మా ఆస్తులపై కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తేనే చెప్పి మేము సంఘంలోకి స్థానం ఇస్తామని చెప్పి ఇప్పటి వాదన వినిపిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ మాకు
న్యాయం చేయగలరని చాలా తిట్టడం జరిగింది, వాళ్ళను బెదిరించడం జరిగింది. అక్కడనే అప్పుడు మా ప్రాపర్టీస్ తర్వాత ఇవన్నీ వాళ్ళ యొక్క కండిషన్స్ అన్నీ మేము అమ్మాయి గురించి బంద్ చేయలేదు, వీళ్ళ ప్రాపర్టీ గురించి బంద్ చేశాం సార్ అని చెప్పడంతో అక్కడనే వాళ్ళు రాసిన లెటర్ కూడా ఉంది మా దగ్గర. అలాంటిది కూడా పట్టించుకోలేకుండా ఇప్పటికి కూడా మళ్ళీ మాకు బహిష్కరణలో ఉంచడం జరుగుతుంది. సార్ కూడా చాలా మందలించడం జరిగింది, అయినా వినడం లేదు. అధికారుల మాటలు కూడా వాళ్ళు పెడతేన పెట్టి వాళ్ళు ఇప్పటికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా మేము మీడియా సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మాకు న్యాయం చేకూరండి. మరి ఇటువంటి పరిస్థితి వేరే దౌర్భాగ్య స్థితి ఎవరికి ఏ కుటుంబాలకు రావద్దని కోరుతున్నాను. సారు మీరు ఎంత చెప్పిన ఏంటంటే సార్ టౌన్లో తిరిగి ఒప్పుకొని వచ్చేది మళ్ళీ ఈడ ఇస్తలేరు. మా మేము ఇయ్యమంటాం, నా కొడుకులను సంతకం చేయమంటే చెయ్యమంటాం. ఆడ మంచిగా 500 తీసుకుంటారు, మంచిగా వాళ్ళు తీసుకుంటే వీళ్ళకి ఇవ్వాలి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ్రు, నా కొడుకులకు ఇస్తలేరు. ఆయన ఉన్నప్పుడే అన్నీ కట్టిపోయిండు, కిరాయిలు ఇండ్లు ఇవన్నీ కట్టిపోయిండు. వాళ్ళు ఏం సంపాదించింది లేదు సార్, నెలకు 60,000 కిరాయిలు వస్తున్నాయి. అవి ఏం చెప్తారో మాకు ఒక్క పైసా తెలియదు, వాళ్ళకి కట్టిన పైసలు తెలివై ఎవ్వి తెలివై. నా కొడుకులకు ఏ పైసా బాకీ లేదు, అన్ని మింగుతో రాళ్ళు, ఒక్క పైసా ఇస్తలేదు సారు. మీరు ఎట్లా చెప్తారు, మీ దయ జర మా పద్దు గెలిపి